నాకైతే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో ఇందాక ఒక పోస్ట్ చూసా. ఆ పోస్ట్ వచ్చేది అదేంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి అకౌంట్ల డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్స్ హెడ్ ఆఫీస్కి, టెక్సాస్లోని ఎక్స్ హెడ్ ఆఫీస్, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఎక్స్ హెడ్ ఆఫీస్కి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. గత నెల జనవరి 26వ తారీఖున వాళ్ళు అక్కడ తెలంగాణ పోలీసులు లేఖ రాసే క్రమంలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అని రాశారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అని రాయాల. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పోలీసు వ్యవస్థ వేరు, మన పోలీసు వ్యవస్థ వేరు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏదైనా అంటే ఖచ్చితంగా మన పోలీసు వారు ఇప్పుడు కేసు పెడతా ఉన్నారు. గతంలో మన ప్రభుత్వంలో జగన్ గారిని ఎప్పుడు ఏదైనా తిట్టినప్పుడు మనమైతే కేసులు అనేవి నాకు తెలిసి చాలా తక్కువ పర్సంటేజ్, అది కూడా జగన్ గారిని పేగులు తీసి మెల్ల వేసుకుంటాను ఎవడో ఒకడు పోస్ట్ పెట్టి ఇటువంటి చిన్న చిన్న ఘటనలు అది కూడా వెంటనే స్టేషన్ బెయిల్ వచ్చేది వాళ్ళకి, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేది. ఇక్కడ దాదాపు 30 కేసులు 20 కేసులు విపరీతంగా కేసులు పెట్టడం చూస్తూ ఉన్నాం. ఇక ఈ సీన్లోకి చంద్రబాబు నాయుడు గారిని అన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలి, ఎక్స్లో ఈ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడ టెక్సాస్ రాష్ట్రానికి చెందినటువంటి ఎక్స్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి లేఖ రాస్తే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. బికాజ్ ఎందుకంటే మన పోలీసు వ్యవస్థ, మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పోలీసులు లేఖ రాసేలకి నాకు ఇంత ఆశ్చర్యం అనిపించింది. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. బికాజ్ మనది పెద్ద రాష్ట్రమే, మనకు ఇంటెలిజెన్స్ ఉంది, మనకు సైబర్ క్రైమ్ ఉంది, మనకు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోటి హైదరాబాద్ పోలీసులు లేఖ రాసేలకి నాకైతే ఒకంత ఆశ్చర్యం ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళది ఏసీబీ ఉంది, తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఏసీబీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. సేమ్ ఇప్పుడు ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పోస్ట్ పెట్టినందుకు కానీ ట్విట్టర్ అమెరికా హెడ్ ఆఫీస్గా లేఖ రాశారు. అందులో చంద్రబాబును తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంబోధించినందుకు ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఆంధ్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తే తెలంగాణ పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంటే మా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పి కొంతమంది బయట ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. బికాజ్ మా వ్యవస్థ ఉంది కదా, మా పోలీస్ వ్యవస్థ అనుకున్న దాని మీద ఇంకా ఎక్కువ కేసులు పెడతా ఉంది. ఈ సీన్లోకి మళ్ళీ తెలంగాణ పోలీసులు వచ్చేసారు. మా వాళ్ళే మా పోలీస్ వ్యవస్థ 10 కేసులు పెట్టేసారి 20 కేసులు పెడతా ఉన్నారు. మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమనకపోయినా కానీ కక్ష సాధింపుతోటి దాడులు, కేసులు, పోలీసులు దాడులు సమర్థించేలాగా ఎన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీన్లోకి తెలంగాణ పోలీసులు ఎంటర్ అయ్యారా? నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇదిగోండి చూడండి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటే హానరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని పెడితే ఏమైంది మీకు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏంది? రేవంత్ రెడ్డి గారిని ఏమన్నంటే అక్కడ కేసు పెట్టుకోవచ్చు, బికాజ్ అది వాళ్ళ రాష్ట్రం. మహారాష్ట్ర పోలీసులు నిజంగా ఇదైతే మాత్రం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎవరికైనా విన్నా కూడా. తెలంగాణ పోలీసులు పర్టికులర్గా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు అమెరికాకి లేఖ రాశారు. ఏది గత నెల 26వ తారీఖున ఆ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎక్స్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి. బహుశా ఇది కొంతమందికి ఆశ్చర్యపరచకపోవచ్చు, కానీ నాకైతే మాత్రం మన పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మన వాళ్ళు కదా ముందు ఇండికేషన్ తీసుకోవాల్సింది, మన వాళ్ళు కదా ముందు ఉండాల్సింది అనిపించింది. మరి తెలంగాణ అంటే మన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ట్రా కేసులు పెట్టేశారు, ఇంకా మిగిలిపోయిన కేసులు వాళ్ళు ఏమైనా పెడుతున్నారని మనం ఇక్కడ ఏమైనా అర్థం చేసుకోవాలా? మన ఆంధ్ర పోలీసులు ఇప్పటికే చాలా కేసులు దాదాపు సోషల్ మీడియా వల్ల దాదాపు 1000-2000 మందిని అరెస్ట్ చేశారు. 1000-2000 మంది కేసులు ఉన్నాయి. ఇంకా తర్వాత నాయకుల మీద కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి. అది ఏది అబద్ధపు కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి. బహుశా ఇప్పుడు తెలంగాణ పోలీసులు మరి ఆ ఎక్స్ డీటెయిల్స్ ఎందుకు తీసుకున్నారు? లేదా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎక్స్ డీటెయిల్సా లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎక్స్ డీటెయిల్సా? మరి చూడాలి. మరి పర్టికులర్గా నాకైతే అర్థం కాలేదు ఈ విషయం మాత్రం.